పరిపూర్ణతలకు రావాలంటే ఖచ్చితంగా అభిషేకము సంఘములో పని చేయాలి. వెంటనే ఈయనకి చెప్పారు అక్కడున్న వాళ్ళు, అయ్యా పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, పిలిపించుకుందామా? అపో పిలిచిరాపో. వెళ్ళారు. 6వ అధ్యాయంలో 6వ వచనంలో వెళ్ళి పేతురు గారిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు పేతురు గారు ఏమంటారంటే, ప్రార్థన చేసి అక్కడ వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ లేకుండా సంఘము పరిపూర్ణతలకి రాలేదు. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలము గడుపుతున్నా అభిషేకము లేకుండా నీవు దేవుని వెంట తిరగలేవు, దేవుడితో ఉండలేవు, దేవుడితో సంచరించలేవు. సంఘము పరిపూర్ణతలకు రావాలంటే నీకు ప్రార్థన తెలుసు, నీకు వాక్యము తెలుసు, నీకు విశ్వాసంతో బ్రతకడం తెలుసు, నీకు నమ్మడం తెలుసు. వీటన్నిటిని భూమి మీద ఉండడానికే. కానీ పరలోక రాజ్యంలో ఆయన ఉండునట్లు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ అభిషేకమే నీకు మార్గం. ఈ అభిషేకం చాలా 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 ప్రాముఖ్యమైనది. ఆత్మను ఆర్పద్దు. బైబిల్లో రాయబడిన మాట, ఆత్మయే మిమ్మలను జీవింపచేస్తుంది, ఆత్మయే మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. అందుకని ఆత్మను మీరు పొరపాటున తృణీకరించవద్దు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆత్మను స్వీకరించండి, ఆత్మలో ఆనందించండి.